గడిచిన సాధారణ ఎన్నికల్లో కూడా ఇచ్చిన హామీలను ఏమాత్రం నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యోజన విభాగ అధ్యక్షులు రాజానగరం మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా విమర్శించారు. స్థానిక గణేష్ చౌక్లోని ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ చెప్పేదానికి చేసేదానికి పొంతన లేకుండా ఉండడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నైజమని మరోసారి రుజువైందన్నారు. సూపర్ 6 అమలు చేస్తామంటూ హామీలు ఇచ్చారని, సంపద సృష్టిస్తామని నమ్మబలికారని, భవిష్యత్తు గ్యారంటీ అంటూ గొప్పలు చెప్పారని, 8 నెలలు గడిచినా ఏ ఒక్కటి అమలు కాలేదని విమర్శించారు. జగనన్న ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తుందని ఆయన గుర్తు చేశారు. అమ్మఒడి, విద్యా దీవెన, విద్యా వసతి, ఆసరా వంటి పథకాల ద్వారా ప్రజలకు డబ్బులు జమ చేశారని, ముఖ్యంగా అమ్మఒడి వంటి పథకాలతో వచ్చిన డబ్బులతో పిల్లలకు బట్టలు తీసి సంక్రాంతి పండుగకు ఆనందంగా జరుపుకునేవారని జక్కంపూడి రాజా వివరించారు. అయితే ఇది తట్టుకోలేని చంద్రబాబు రాష్ట్రం మరో శ్రీలంకగా మారిపోతుందని, బీహార్గా మారిందని ఇష్టం వచ్చినట్లు జగన్ మీద, వైసీపీ మీద అబద్దాలు ప్రచారం చేసి తాము అధికారంలోకి వస్తే ఇంకా ఎక్కువ ఇస్తామని నమ్మబలికారని ఆయన విమర్శించారు. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా ఆంధ్ర రాష్ట్రానికి అత్యధిక సమయం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది అని చెప్పి పదే నా ఇండస్ట్రీ ఇన్ని సంవత్సరాలని చెప్పి ప్రగల్భాలు పలికేటటువంటి చంద్రబాబు నాయుడు గారు యథావిధిగా ఏదైతే తన ఎలక్షన్ స్ట్రాటజీ, తన రాజకీయ అరంగేట్రం చేసిన నాటి నుంచి ఈ రోజు దాకా కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఎన్నికలకు ముందు ఒక మాట చెప్తారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మాటకి ఎన్ని మడతలు పెట్టాలో ఆయన నాలుకకే ఎరుక. అదే పద్ధతిని 2024 ఎన్నికల్లో కూడా ఫాలో అవుతుంది. ఎన్నికలకు ముందు ఏదైతే ఆయన మాటలు చెప్పాడో, సూపర్ 6 అని కావచ్చు, సంపదని సృష్టిస్తానని చెప్పి చెప్పడం కావచ్చు, లేక ఏదైతే భవిష్యత్తు గ్యారంటీ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇవాళ మనం ఒకసారి గడిచినటువంటి 8 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి పరిణామాలను మనం ఒకసారి కనుక గమనించినట్లయితే, తెల్లారు లెగిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లుతూ ఒకరోజు శ్రీలంక అయిపోయిందని, మరో రోజు బీహార్ అయిపోయిందని, మరో రోజు ఇంకొక దేశాలతోని రాష్ట్రాలతోని పోలుస్తూ ఏదో ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పగలడిపోయినట్టుగా ప్రచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు ఈవేళ ఏం జరుగుతూ ఉందో ఒకసారి మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకున్నట్లయితే, రాజకీయాల్లో మీలాంటి వాళ్ళు ఉండడం అవసరమా అనేటువంటి ప్రశ్న ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఉత్పన్నం అవుతుంది అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. దానికి ఉదాహరణగానే మనం చూస్తే, సంక్రాంతి సంబరాల పేరిట మన తండ్రులు, తాతలు, ముత్తాతలు ఒకసారి మన చరిత్రలోకి వెనక్కి తిరిగి చూస్తే, సంక్రాంతి అనగానే ముగ్గుల పోటీలు కనిపిస్తాయి, లేక హరిదాసులు కనిపిస్తారు, గంగిరెద్దులు కనిపిస్తాయి, లేకపోతే ఎక్కడో అక్కడో ఎక్కడో కొన్ని చోట్ల బహుశా కోడి పందాలు అనేటువంటి కూడా ఒక లిమిటెడ్గా, అది కూడా ఒక సామాన్యుడు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి లేకుండా జరగడం అనేటువంటిది బహుశా మనం కాస్త చూసి ఉండొచ్చు. అదే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో చూస్తే, సంక్రాంతి అనగానే అమ్మఒడి పథకం డబ్బులు వచ్చేవి, ప్రతి పేదవాడు కూడా
సిఎంఆర్, సౌత్ ఇండియానో, లేకపోతే చెన్నై షాపింగ్ మాల్నో, లేకపోతే ఇంకోటో వెళ్ళి పెద్ద పెద్ద మాల్స్ లో సైతం విపరీతమైనటువంటి కస్టమర్స్ తాకిడిని గమనించే వాళ్ళం. అందరూ చక్కగా కొత్తగా బట్టలు కొనుక్కునేవారు, కుటుంబ సమేతంగా సరదాగా సమయాన్ని గడిపేటటువంటి పరిస్థితి ఉండేది. ఇవాళ పూర్తిగా ఆ పరిస్థితులకు భిన్నంగా మార్కెట్లో ఏ షాపులు చూసినా, ఏ వ్యాపారస్తుడిని మనం కదిపినా వెలవెలబోతా ఉన్నటువంటి మార్కెట్లు, ఎక్కడా గిరాకీ లేనటువంటి పరిస్థితి, ఎక్కడా కూడా కనీసం మామూలు రోజుల్లో అయ్యేటటువంటి అంత ఖరీదు కూడా కానటువంటి పరిస్థితులు ఇవాళ వ్యాపారస్తులందరూ కూడా గుండెల బాధకులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే సంక్రాంతి సంబరాలకి ఒక కొత్త నిర్వచనం చెప్పారు నారావారి పాలనలో. రాష్ట్రం మొత్తం 175 నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడిగా జోదాలు, మనం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు సూపర్ 6 అన్నాడు. సూపర్ 6 అంటే రైతులకి గతంలో ఏదైతే మేము 13,500 రూపాయలు ఇచ్చామో దానిని 20,000 రూపాయలకు పెంచుతామని అన్నారు. అమ్మఒడి ఏదైతే ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా ఒకరికి వర్తించేట్టుగా ఆవేళ మేము ఏడాదికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తే, మీరు ముగ్గురిని కానండి, నలుగురిని కానండి, 40 మందిని కానండి, అందరికీ కూడా తల్లికి వందనం పేరున ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ఇస్తాను అని చెప్పి ప్రచారం చేశారు. ఒక్కొక్క మహిళకి నెలకి 1,500 రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తానని చెప్పి చెప్పారు. ఈ సూపర్ 6 కాస్త దేవుడికి ఎరుక మేనిఫెస్టో అటకెక్కింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకుల యొక్క పాలనలో సూపర్ 6 యొక్క నిజమైన నిర్వచనం ఏంటి అని అంటే, పేకాట, గుండాట, కోడి పందాలు,